అందరికీ నమస్కారం. రమీ జ్యోతి కథల ప్రపంచానికి స్వాగతం. చలికాడ నీ చూపుకై 10వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు 9 భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇన్నాళ్లకు నందు రూపంలో వాడి పాపం పండింది. వాడికి ఆ శిక్ష సరిపోదు అనుకున్నాడు రాజ్. నందు దగ్గర అడ్రస్ తీసుకున్నాడు. నందు పిలిచాడు రాజ్. అలాగే రాజ్ హృదయంపై తల ఉంచి అంది నందిని. ఇటు చూడు అన్నాడు రాజ్. మాట్లాడలేదు నందిని. రాజ్ వైపుకు కూడా చూడలేదు. నెమ్మదిగా 2 చేతులు నందు 2 చెంపలపై ఉంచి నందు కళ్ళల్లోకి చూశాడు రాజ్. నందు కూడా అలాగే చూస్తూ ఉండిపోయింది. రాజ్ అలాగే పట్టుకుని చెప్పడం మొదలుపెట్టాడు. తప్పు ఎవరిది నందు? అడిగాడు రాజ్. తలదించుకుంది నందిని. తలదించుకున్నావు? అయితే నీదేనా తప్పు అని అన్నాడు రాజ్. తల పైకెత్తి చివుక్కున చూసింది రాజ్ వైపుకు. కదా, తప్పు నీది కాదు కదా, మరెందుకు నువ్వు భయపడుతున్నావు? నువ్వెందుకు తలదించుకున్నావు అన్నాడు రాజ్. మాట్లాడలేదు నందు. నీకు ఇదివరకే చెప్పాను, తలదించాల్సింది తప్పు చేసిన వాళ్ళు, సిగ్గుపడాల్సింది బాధ పెట్టాలని చూసిన వాళ్ళు, బాధను అనుభవించే వాళ్ళు కాదు. ఆ రోజే వాడు నీపై చెయ్యి వేయగానే గల్లా పట్టుకుని బయటికి ఈడ్చుకొచ్చి కొట్టాల్సింది అన్నాడు రాజ్. నాకు అంత ధైర్యం లేదు చెప్పింది నందిని. మీరు ఇలా ఉండబట్టే వాడి ఆటలు ఇలా సాగుతున్నాయి. నీకు కష్టం వస్తే నువ్వే పరిష్కరించుకోవాలి. అవసరమైతే అపరకాలిలా మారాలి. వాడికి లేని సిగ్గు నీకెందుకు? ఇలా భయపడి అలాంటి నీచులకు ఛాన్స్ ఇస్తూ మీ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మీ కన్న తల్లిదండ్రులకు కడుపు కోత మిగులుస్తున్నారు. రాజ్ గొంతు పూడుకుపోయింది. కళ్ళల్లో నీళ్లు. ప్లీజ్ రాజ్, బాధపడొద్దు. ఇక నుండి నాకేదైనా సమస్య వస్తే నీ దాకా రానివ్వను దృఢంగా చెప్పింది నందిని. దట్స్ మై ఫ్రెండ్ అన్నాడు నవ్వుతూ. అమ్మయ్య, నవ్వావు. పద, ఆకలేస్తుంది, ఏదైనా తిందాం. నిన్నటి నుండి సరిగా తినలేదు అంది ముద్దుగా మూతి ముడుస్తూ. నవ్వుతూ సరే పద, క్యాంటీన్కి వెళ్ళి ఏదైనా తిందాం అన్నాడు రాజ్. ఇద్దరూ కలిసి క్యాంటీన్కి వెళ్ళారు. రాజ్ కాలేజీలో ఇప్పుడు అందరికీ ఒక హీరో. స్టాఫ్కి కూడా రాజ్ చాలా నచ్చేశాడు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు రాజ్ వాళ్ళ క్లాస్కి సీనియర్స్ వచ్చారు. ఫ్రెషర్స్ పార్టీ ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. అందరూ చక్కగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేయాలని, ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఈవెంట్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పారు. అందరి కళ్ళల్లో ఆనందం పార్టీ అనగానే. కానీ డ్రెస్ కోడ్ ఉంటుందని చెప్పారు వాళ్ళు. అంటూ డీలా పడ్డారు జూనియర్లు. డ్రెస్ కోడ్ ఏంటంటే సీనియర్ గర్ల్స్ అందరూ చీర కట్టుకుంటారు, జూనియర్ గర్ల్స్ అంతా హాఫ్ శారీ కట్టుకోవాలి, సీనియర్ బాయ్స్ అంతా కుర్తా వేసుకుంటే జూనియర్ బాయ్స్ అంతా జీన్స్ టీషర్ట్ వేసుకోవాలి. హాఫ్ శారీ అనగానే రాజ్ కళ్ళల్లో మెరుపు. ఎప్పుడైనా నందు కాళ్ళను చూడొచ్చని. నందు కళ్ళల్లో దిగులు. తన దగ్గర అవి లేవు. 4 రోజుల్లో ఎప్పుడు తీసుకుని కుట్టించుకోవాలి అసలు? అయినా ఈ ప్లేస్లో షాపింగ్ అంటే ఎలా? ఏం తెలియకుండా నందును రాజ్ చూశాడు దిగులుగా ఉండడం. క్లాస్ నుండి బయటికి వచ్చాక అదే విషయం అడిగాడు నందును. ఏం లేదు రాజ్, నా దగ్గర హాఫ్ శారీ లేదు అంది నందిని. దానికెందుకు దిగులు, కొనుక్కోవచ్చుగా అన్నాడు రాజ్. నాకేం తెలుసు, ఇప్పుడు మెటీరియల్ తీసుకుని కుట్టించుకోవాలి, ఇక్కడంతా కొత్త, నాకు ఏం తెలియదు అంది నందిని. సరే, సాయంత్రం ఇద్దరం వెళ్దాం, నీకు నేను సహాయం చేస్తా అన్నాడు రాజ్. నందు కళ్ళల్లో మెరుపు. సరే అంది నందిని. సాయంత్రం నందు, రాజ్, క్రాంతి షాపింగ్కి వెళ్ళారు. భవానీ ఏది అని అడిగాడు క్రాంతి. రవి వాళ్ళతో వెళ్తానన్నది అని చెప్పింది నందిని.
తనకు రవి తప్ప ఎవరూ కనిపించడం లేదు అని నసిగాడు క్రాంతి. భవానీ కూడా వస్తుందేమో అని వచ్చాడు క్రాంతి. తాను లేనప్పుడు వీళ్ళిద్దరి మధ్య తనెందుకు అనుకొని, నాకు డ్రెస్ ఉంది, ఇంకేం వద్దు, మీరు తీసుకోండి, నేను వెళ్ళిపోతా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు క్రాంతి. రాజ్, నందు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు కొంచెం బాధతో. ఫస్ట్ నందుకు చూశారు. కుట్టించుకోవాల్సిన అవసరం లేకుండా రెడీమేడే ఉన్నాయి అక్కడ. లైట్ బ్లూ కలర్ పరికిణీ మీద చిన్న చిన్న నక్షత్రాలు ఉన్నట్లు తెల్లటి పూలు. అదే జాకెట్. ప్లెయిన్ ఓనికి చుట్టూ హెవీగా చమ్కీలతో ప్యాచ్. అద్భుతంగా ఉంది. రాజ్ అది సెలెక్ట్ చేశాడు నందు కోసం. ట్రయల్ వేసింది. దేవకన్యలాగా ఉంది. తననలా చూసి రెప్ప వేయడం మరిచిపోయి చూస్తున్నాడు రాజ్. అందానికి నిర్వచనం ఇంతకంటే వేరే ఏమీ ఉండదేమో అనుకున్నాడు. ఎలా ఉంది అడిగింది నందిని. అద్భుతంగా మైమరచిపోయి చూస్తూ చెప్పాడు రాజ్. సరే అయితే పద, నీకు సెలెక్ట్ చేద్దాం అని డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చింది. రాజ్కి స్కై బ్లూ కలర్ జీన్స్, వైట్ టీషర్ట్ సెలెక్ట్ చేసింది నందు. పద ఇంకా వెళ్దాం అంది నందు. అదేంటి అప్పుడే అయిపోయిందా? మ్యాచింగ్ గాజులు అవి ఇవి వద్దా అన్నాడు రాజ్. నా దగ్గర అన్నీ ఉన్నాయి పద అంది నందిని. మరి చెప్పులు అన్నాడు. నా దగ్గర బ్లూ షూస్ ఉన్నాయి చెప్పింది నందిని. షూసా? లంగా ఓని మీదకు డీలా పడిపోతూ అన్నాడు రాజ్. నీకు చెప్పా కదా నేను షూసే వేసుకుంటా అని అంది నందిని. ఈ ఒక్కసారి చెప్పులు వేసుకో బతిమిలాడుతున్నట్టుగా అడిగాడు రాజ్. ప్లీజ్ రాజ్ వద్దు అని అంది నందిని డల్గా. సరే పద వెళ్దాం అని వెళ్ళిపోయారు ఇద్దరు అక్కడి నుండి. 4 రోజులు క్లాసెస్ సస్పెండ్ చేశారు. అందరూ ప్రాక్టీస్ చేస్తున్నారు. వెల్కమ్ సాంగ్ నందుకి ఇచ్చారు. రాజ్ ఏదో మాస్ సాంగ్కి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. పార్టీ రోజు రానే వచ్చింది. బస్ ఎక్కిన రాజ్ నందు కోసం ఎదురు చూస్తున్నాడు. నందు స్టాప్ రాగానే నందు బస్ ఎక్కుతుండగా చూశాడు. రోజు అల్లి ఉంచే పొడవైన జుట్టును వదిలేసింది. తెల్లని స్టోన్ ఉన్న పొట్టుబిళ్ళ, మ్యాచింగ్గా మెటల్ బుట్టాలు చెవికి ఊగుతున్నాయి. మెటల్ గాజులు చేతుల నిండా. లంగా ఓణిలో అన్నీ పెట్టేసరికి షాపింగ్లో చూసిన దానికంటే అద్భుతంగా కనిపిస్తుంది నందిని. షూస్ వేసిందో చెప్పులు వేసిందో కనిపించనంత నిండుగా ఉంది. నందు రాజ్ వైపుకు చూసింది. హ్యాండ్సమ్గా, స్మార్ట్గా 6 అడుగుల బుల్లెట్ లాగా కనిపించాడు. అతని చూపులు నిజంగానే బుల్లెట్లా దూసుకు వస్తున్నాయి తన వైపు. చూపుల్ని ఫీల్ అవుతున్నట్లుగా కళ్ళు మూసి చిన్నగా తల పక్కకు వాల్చి మళ్ళీ తిరిగి రాజ్ వైపుకు చూసింది నందిని. చిన్నగా నవ్వాడు రాజ్. బాబోయ్ ఏం నవ్వావురా, అబ్బాయిల నవ్వు కూడా ఇంత అందంగా ఉంటుందా అనుకోకుండా ఉండలేకపోయింది నందిని. వెళ్ళి రాజ్ ముందు సీట్లో కూర్చుంది. ఒకరి సాన్నిహిత్యాన్ని ఒకరు ఫీల్ అవుతున్నారు. ఇద్దరి మధ్య మౌనం. మౌనంగానే ఎన్నో ఊసులు చెప్పుకుంటూ ఉన్నారు. కాలేజీకి చేరుకున్నారు. పార్టీ పైన సెమినార్ హాల్లో. ఇంకా గంట టైం ఉండడంతో కింద ప్రాక్టీస్ చేస్తున్నారు అందరూ కూడా. టైం దగ్గర పడడంతో అందరూ పైకి చేరుకుంటున్నారు. నందు, రాజ్ కూడా మెట్లపై నడుస్తున్నారు. దాదాపు అందరూ వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరూ మౌనంగా నడుస్తున్నారు. ఒక్కసారిగా స్లిప్ అయ్యింది నందు. అబ్బా అంటూ బాధతో అరిచింది. వెంటనే నందును పట్టుకున్నాడు రాజ్. నించోలేక స్టెప్స్ పై కూర్చుంది నందు. చెప్పానా షూస్ వద్దని? ఇప్పుడు చూడు ఏం జరిగిందో అంటూ నందు కూర్చున్న కింది మెట్టుపై కూర్చుని పరికిణీ చాటున ఉన్న నందును కాళ్ళను పట్టుకోబోయాడు. చప్పున వెనక్కి తీసుకుని నొప్పితో మళ్ళీ అరిచింది. కోపంగా నందు వైపు చూసి నందు కాలుని చేతిలోకి తీసుకున్నాడు. షూస్ లేవు. హీల్స్ వేసుకుంది. తలెత్తి నందు కళ్ళల్లోకి చూశాడు. నువ్వు చెప్పావుగా నీకోసమే అన్నట్లుగా చూసింది నందిని.
రాజ్ గుండె వేగం పెరిగింది. ఆ పుట్టుమచ్చ అమ్మాయి నందునే కావాలని కోరుకుంటూ హీల్ తొలగించి కాలు బొటనవేలు పక్కగా చూశాడు. రాజ్ కళ్ళల్లో 1000 వోల్టుల బల్బుల వెలుగు. మళ్ళీ నందు వైపుకు చూశాడు. ఇందుకోసమే నేను షూస్ వేసుకునేది అన్నట్లుగా చిలిపి నవ్వు. రాజ్ తనలో ఉప్పొంగుతున్న ఆనందాన్ని అదుపు చేసుకోలేకపోతున్నాడు. అలాగే కిందికి వంగి పుట్టుమచ్చపై గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. నందు ఒక్కసారిగా బిగుసుకుపోయి చూస్తుంది ఈ హఠాత్ పరిణామానికి. రాజ్కి ఆ కాలుని వదలాలి అని అనిపించడం లేదు. అటువైపుకు ఎవరో వచ్చిన అలికిడి కావడంతో చిన్నగా కాలుని కదిపి రాజ్ అని పిలిచింది వణికే గొంతుతో నందిని. ఈ లోకంలోకి వస్తున్నట్లు వదిలేశాడు రాజ్ నందు కాలుని. చప్పును లేచి నిలబడింది నందు. నొప్పి ఏమైపోయిందో అర్థం కాలేదు. వచ్చిన వాళ్ళు వీళ్ళని దాటుతూ వెళ్ళిపోయారు. మళ్ళీ ఏకాంతం. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు రాజ్. నందు మొహాన్ని 2 చేతుల్లోకి తీసుకుని తన కళ్ళల్లోకి చూస్తున్నాడు. నందు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. గుండె వేగం అనూహ్యంగా పెరిగింది ఇద్దరిది. ఒకరి ఊపిరి ఒకరి మొహానికి తగులుతుంది వెచ్చగా. చూపు కిందికి దింపాడు రాజ్. అదురుతున్న నందు పెదాలను చూస్తూ పూర్తిగా అదుపు తప్పిన తన పెదవులతో అందుకున్నాడు. అసలే చారడేసి కళ్ళు ఇంకా పెద్దగా విచ్చుకున్నాయి నందువి. ఒక క్షణంలో ఏం జరుగుతుందో అర్థం అవ్వగానే రాజ్ని ఒక్కతోపు తోచింది. వెనక్కి తూలిన రాజ్ అంతే వేగంగా ముందుకు వచ్చి నందు చెంపను నిమురుతూ వేలును పైకి పోనిస్తూ కంటి కొసను తాకి మళ్ళీ కిందికి తీసుకువచ్చి నందు కళ్ళల్లోకి చూస్తూ కనిపించకుండా ఉన్న నడుముకు అంటించాడు. ఒళ్ళు జల్లుమంది నందుకు. అక్కడ చూడగానే కాటుక అంటే దిష్టి చుక్క పెట్టాడు నడుముకు. సిగ్గు ముంచుకొచ్చింది. చెక్కిళ్ళు ఎర్రబడ్డాయి. అంతా మాయగా ఉంది రాజ్కి. నందును అలా చూస్తుంటే ఈ ఫీలింగ్ కొత్తగా ఉంది. నందు వెంటనే అక్కడి నుండి పైకి పరిగెత్తింది. వెనకే రాజ్ కూడా. కొంచెం దూరంలో చెరో సీట్లో కూర్చున్నారు. కళ్ళు మాత్రం ఒకరిని ఒకరు చూసుకుంటున్నాయి. ప్రోగ్రాం స్టార్ట్ అయింది. వెల్కమ్ సాంగ్ కోసం నందును పిలిచారు. ఒకసారి ఊపిరి పీల్చి వదిలి రాజ్ ఆలోచనల నుండి బయటకు వచ్చి స్టేజ్ పైకి వెళ్ళింది నందిని. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి అంటూ నందు పాడుతూ ఉంటే అందరూ తన్మయత్వంతో ఉండిపోయారు రాజ్తో సహా. ప్రోగ్రాం స్టార్ట్ అయ్యింది. కొంతమంది ఈవెంట్స్ అయిపోయాక రాజ్ని పిలిచారు స్టేజ్ పైకి. డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కోసం కొనసాగుతోంది. మీకు నా కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాలను చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం ఇప్పుడే తప్పకుండా నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో భాగంతో మీ ముందుంటాను. ఇట్లు మీ రమేష్ జ్యోతి.